హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తీన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న ఇన్ క్యూ న్యూస్. ఇక రారిగా ఇలా మొత్తం బాతాల పోషెట్టి భాగవతం అంతా వరుసకొచ్చారు. ఈనాడు భూమి తగాదాల పీడ విరగడ, అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడనక్కర్లేదు, అవినీతి అంతం కావాలి, ఉద్యోగులకు డోకా లేదు, వీఆర్ఏలకు పే స్కేల్ వేతనం, ఏ అధికారికి అపరిమిత అధికారాలు ఉండవు సీఎం, అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి, అలసత్వానికి తావులేని, ఆలస్యానికి అవకాశం లేని జవాబుదారీ విధానానికి శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రెవెన్యూ పాలనకు నాంది పలుకుతోంది. భూములు ఆస్తుల క్రయ విక్రయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ రెవెన్యూ చట్టంలో భారీ మార్పులు తీసుకురానుంది. 3.5 దశాబ్దాల క్రితం ఏర్పాటైన వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలోనే యాజమాన్య హక్కులు బదిలీ చేసేలా నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని భూమి, స్థలం, ఇల్లు ఏది కొన్నా రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ పూర్తి చేసి కొనుగోలుదారులకు యాజమాన్య హక్కుల పత్రం చేతికిచ్చేలా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల బిల్లు 2020, తెలంగాణ గ్రామాధికారుల పదవుల రద్దు బిల్లు 2020ను సీఎం కేసీఆర్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రధాన వార్త ఇది ఈనాడులో. సో దీని వెనకాల ఇప్పుడు ఎంత అందంగా ఉన్నాయి, పేదలకు బ్రహ్మాస్త్రము, అంతా డిజిటలైజేషను, పీడ విరిగిపోయింది అని చాలా అద్భుతమైన మాటలు చెప్తా ఉన్నారు కదా. కానీ మనం ఒకటి చూడాలి మిత్రులారా, ఇక్కడ నిన్న కేసీఆర్ స్పీచ్ను మీరు గమనిస్తే ఆయన ఒక కీలకమైనటువంటి మాట చెప్పిండు. అందులో కేంద్ర ప్రభుత్వ చట్టమైన రాష్ట్రాలకు విస్తృతమైన అధికారాలు ఇచ్చిందన్న మాట చెప్తూ ఆడ ఒక మాట చెప్పిండు, టక్కున ఆ మాట చెప్పి క్లోజ్ చేసిండు. కానీ దాన్ని కొనసాగించాలి. ఏందా మాట అంటే, ఏవైతే ఇప్పుడు ఎంఆర్ఓ కోర్టులో, ఆర్డీఓ కోర్టులో, జేసీ కోర్టులో ఏవైతే సివిల్ తగాదాలు ఉన్నాయో అవన్నిటి కోసం 16 ట్రిబ్యునల్ పెడుతున్నామని చెప్పిండు. 16 ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం, తొందరగా అవన్నీ కంప్లీట్ అయిపోవడం కోసం అని చెప్పిండు ఒక మాట. ఇగో ఇక్కడ అసలు కథ ఉంది. మనం ఇవన్నీ చూసుకుంటా ఉన్నాం కదా. ఈ భూ తగాదాలు, పీడ విరగడ అయిపోయింది, వీఆర్ఓ వ్యవస్థ రద్దు అయిపోయింది, లంచాలు కథమైపోయినాయి అని మనం అనుకుంటున్నాం కదా. కేసీఆర్ ఆలోచన ఈడలేదు, ఆ ట్రిబ్యునల్ కాడ ఉంది కథ. ఏంది మరి ఇది మల్లన్న అంటే, ఒకటి మనం గమనించాలి మిత్రులారా. కేసీఆర్ అప్పుడు మాట్లాడుతూ నిన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విస్తృతమైన అధికారాలు ఇస్తూ ఎవరినైనా నియమించుకోవచ్చు అని చెప్పిండు. ఎవరినైనా నియమించుకోవచ్చు అక్కడ అని అంటే ఎవరినైనా నియమించుకోవచ్చు అనే పదం ఎందుకు వచ్చింది అంటే, ఈ 16 ట్రిబ్యునళ్లలో కేసీఆర్ మనుషులు ఉండబోతా ఉన్నారు. ఇప్పటిదాకా మనం పటేల్ పట్వారీ వ్యవస్థ అనుకున్నాం కదా, ఆ వ్యవస్థను తలదన్నేటువంటి వ్యవస్థను కేసీఆర్ ఈ ట్రిబ్యునల్ రూపంలో తీసుకురాబోతా ఉన్నాడు. మీకు ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఉద్యోగాలకు డోకలేదు, వీఆర్ఏ, ఏ అధికారికి అపరిమిత అధికారాలు ఉండవు, అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు, ఆహా ఓహో అద్భుతం, పాలాభిషేకాలు, గత్తర ఇవన్నీ అనిపిస్తున్నాయి కదా. మీరు చూడండి, కేసీఆర్ కుట్ర ఎక్కడుందంటే 16 ట్రిబ్యునల్ల దగ్గర ఉంది. ఆ ట్రిబ్యునళ్లలో ఏ కేసీఆర్ ఎవరినైనా పెట్టుకోవచ్చు అని కేంద్రం చెప్పిందన్న మాటను ప్రస్తావిస్తూ, అంటే తాను ఏదైనా చేయొచ్చు అక్కడ. ఆ 16 మంది భూ వివాదం చేసేటువంటి దొరలు, పెత్తందారులు ఆ 16 మంది ఉంటారు. ఇక చూసుకోరు, అక్కడ అసలు కథ ఉంటుంది మీకు. ప్రజలకు మేలు చేసేందుకే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కేసీఆర్ ఎప్పుడన్నా ప్రజలకు మేలు చేసే పని ఏదైనా చేస్తాడా? ప్రజలారా ఎప్పుడు చేయడు. తను ఏది యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ప్రజలకు చెప్పేది ఒకటి, దాని వెనకాల చేసేది ఒకటి. మీరు చూస్తారు కదా, దీని ఫలితం అతి త్వరలో చూస్తారు. ఇక ఇంకొక విషయం ఏం చేశారంటే, ఇందులో ధరణి వెబ్సైట్ గురించి చెప్పిండమ్మా. ధరణి వెబ్సైట్లో ఇక ధరణియే అన్నిటికీ ఆధారం అన్నట్టుగా ధరణి వెబ్సైట్లో మార్పులు చేర్పులు అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతే టెక్నాలజీ అని చెప్పి ఆ వెబ్సైట్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది కదా. ఎవరిదా వెబ్సైటు? ఓ ప్రైవేట్ ఉంది వెబ్సైట్. అది ఓ ప్రైవేట్ కంపెనీ ఉంది వెబ్సైటు. ఎక్కడిది అది అని అంటే, కేటీ రామారావుకు సంబంధించినటువంటి దోస్తులు ఎవరైతే ఉన్నారో ఆ దోస్తులకు ఏది గ్లోబరీనా అని చెప్పి ఒక కంపెనీ ఉంది కదా, ఆ గ్లోబరీనా వాందే ఈ ధరణి కూడా. 26 మంది ఇంటర్ విద్యార్థుల మరణానికి కారణమైనటువంటి గ్లోబరీనా వార్డుకి సంబంధించిన మనుషులు చేసిందే ఈ ధరణి. ఈ ధరణి వెబ్సైట్ అనేది కంప్లీట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏళ్ళ మీద ఉంటుంది. మీరేమో అనుకుంటారు జనాలలో ఉంటుంది ఆ పారదర్శకత అని చెప్పి. కాదు, దీని కుట్ర ఎప్పుడో వేసిండు. ఆగస్టులోనే నేను చెప్పిన, 2019 ఆగస్టులో చెప్పిన ఈ కుట్ర ఇగో ఇది రాబోతుందని. సరిగ్గా అదే వచ్చింది.
కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే ఆనవాళ్ళు లేకుండా చేస్తూ ఉన్నాడు. తిరిగి భూములపైన పెత్తందారులు కోల్పోయిన హక్కులను మళ్ళీ ట్రిబ్యునల్ రూపంలో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టబోతా ఉన్నాడు. ఇది తెలుసుకునే వర్గాలనే మీ పాలాభిషేకం ప్యాకెట్ల పైసలు దండగా అవుతాయి. ఆ లోపు మీరు అయ్యో గిట్ల అయిపోయా అనుకుంటారు. చూడురి, ఏకకాలంలో రిజిస్ట్రేషన్ మ్యుటేషన్, వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు ఇకపై సరళం, పట్టా పాస్ పుస్తకానికి హక్కుపత్రం అధికారం, కొత్త రెవెన్యూ చట్టం బిల్లులో ఎన్నో సంస్కరణలు అని చెప్పి ఒక వార్తని ఇక్కడ చెప్పిండు. కానీ ఇక్కడ మీరు ఒక మాట గమనించాలి మిత్రులారా, కేసీఆర్ ఎప్పుడైనా ఏం చేస్తారంటే ప్రజలను మోసం చేసే సమయం ఏదైతే అనుకుంటాడో, నేను ప్రజలను మోసం చేయాలనుకుంటున్నాను అనుకో, ఈ మాట తప్పించడం కోసం ఇంకో బలమైన అస్త్రాన్ని చూపెడతా ఉంటాడు అన్నట్టు, ప్రజలు ఆనందపడే అస్త్రాలను చూపెడతా ఉంటాడు అన్నట్టు. సో ఇక్కడ ఎల్ఆర్ఎస్ పేరుతోని వందల వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్న కేసీఆర్ ఆ మాటను మరుగున పడేయడం కోసం ఇగో ఇది తెర మీదకి తెచ్చిపెట్టిండు. ఇప్పుడు సందర్భాన్ని బట్టి కేసీఆర్ ఏమనుకున్నాడే, కేసీఆర్ తెలివిలే దద్దమ్మ అనుకుంటాం, కానీ కేసీఆర్కు తెలివి ఎక్కడుంది? కుట్రలు, కుతంత్రాలు, మోసము, నయవంచనలో అద్భుతమైన తెలివిగా. ఎల్ఆర్ఎస్ పంచాయతీ ఎటుపోయింది? ఇప్పుడు మరుగున పడేసే కార్యక్రమే కాదు ఇది. దీన్ని చూపెట్టి దాన్ని తప్పిస్తా ఉన్నాడు అన్నట్టు. అందుకోసమే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. విఆర్ఓ వ్యవస్థ రద్దు బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. విఆర్ఓ వ్యవస్థ ఎప్పుడు రద్దయింది? ఈ విఆర్ఓలతో చేసిన కార్యక్రమం ఏందనంటే, ఎప్పుడైతే భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం అయితే పెట్టిండో, భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పెట్టి ఆ రికార్డులలో భూములను ఊర్లలో వదిలిపెట్టి పట్నాలకు పరుగులు తీసినటువంటి దొరలు, పెత్తందారులకు మళ్ళీ విఆర్ఓల ద్వారానే ఆ భూములు కట్టబెట్టి ఆ విఆర్ఓ అనే వ్యవస్థ లేకుండా, ఆధారాలు లేకుండా చేస్తుండన్నట్టు. గదే కథ కేసీఆర్ చేసేది ప్రతిదీ గిదే. ఈ పత్రికలకు దమ్ము లేక అసలు విషయాలు రాయే, ఇవన్నీ అసలు విషయాలు రాయే, భయపడి గజ 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 వనుక్కుంటా ఇగో ఇట్లా రాస్తుంటాయి వార్తలు. శివాలతో కాసుల వేట, కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై సీఎం ఆగ్రహం, సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో నిఘా కమిటీ, ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్సలపై త్వరలో నిర్ణయం, టీకాల్లో తెలంగాణకు ప్రాధాన్యంపై భారత్ బయోటెక్తో చర్చలు జరుపుతారట. ఇక చూడు, మనం ఏమనుకుంటాం, సాధారణంగా అసెంబ్లీ జరుగుతూ ఉంటే బట్టి విక్రమార్క గారో, లేకపోతే ఇంకొక సీతక్కనో, లేకపోతే ఇంకొక రాజా సింగో, ఇంకెవరన్నా యశోద ఆసుపత్రిలో జరుగుతున్న దుర్మార్గం గురించి ఎండగట్టాలి ప్రభుత్వాన్ని అని మనం అనుకుంటాం కదా. మన మనసులో ఉన్న మాట ఆయన్నే అంటాడు, కేసీఆర్ అంటాడు, ఇంత దుర్మార్గమా అండి కార్పొరేట్ ఆసుపత్రులు? ఇప్పటిదాకా ఏం బీకిరు? మరి ఇప్పటిదాకా ఏం బీకిరు మీ ప్రభుత్వాలన్నీ? రక్తం దాగి జనం సావులకు కారణం అవుతూ ఉంటే, జనం దోపిడీ చేస్తూ ఉంటే ఇన్ని రోజులు వండుకొని ఇప్పుడు వచ్చి ఇంత దుర్మార్గం అండి ఓ కమిటీ? ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేర్చాలి నువ్వు? కరోనా అంతమయ్యే టైంకి, వ్యాక్సిన్ వచ్చే టైంకి ఆరోగ్యశ్రీ అని కథలు పడతా ఉన్నావు. ముందుగా తెలియదా నీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో చేర్చలేదా? ఇది ఇప్పుడు ఇవి అన్నట్టు ఇట్లా ఏది వాడిని కొడదామని ఎట్లుంటుంది అంటే, ఈ వ్యవస్థ ఎట్లుంటుంది అంటే, కేసీఆర్ కథ ఎట్లుంటుంది అంటే చూడుర్రి, బాగా అబ్జర్వ్ చేసుకోరు. చిన్న కథ రూపంలో చెప్తా ఉన్నా, కేసీఆర్ భాగవతం అంతా చిన్న కథ రూపంలో, దయచేసి అర్థం చేసుకోరు, దీంట్లో సారం ఉంటుంది. అయితే ఒక పిల్లగాడు తప్పు చేసిండు. ఒక పిల్లగాడు తప్పు చేస్తే ఆ పిల్లగాన్ని ఊర్లే నలుగురు పెద్ద మనుషుల మధ్య కూర్చుండబెట్టిరు. ఇట్లా కూర్చున్నాడు పిల్లగాడు, తప్పు చేసిండు వాస్తవమే. పిల్లగాన్ని ఆడ నలుగురు పెద్ద మనుషుల మధ్య కూర్చుండబెట్టి ఇక వానికి శిక్షణో బొక్షనో దండగానో వేస్తారు కదా. ఆ టైంకే పిల్లగాని తండ్రికి వస్తాడు. పిల్లగాని తండ్రికి వచ్చి పోరాన్ని పట్ట కొడతాడు. అరే కొట్టకపోయా అని చెప్పి ఆడ పెద్ద మనుషులే అంటారు అన్నట్టు. గట్ట కొడతా పెద్ద మనుషులు అంటే, వీడా ఈ తప్పు చేసిన ఇంకా కూర్చుండబెట్టినారు అని ఏం చేస్తాడు, వాడిని కొట్టుకుంటా వాడు మంటకి ఇంటికి కురుకుతాడు. ఇంటికి కురకంగానే తండ్రి వెళ్ళిపోయి ఇంటికాడ కూర్చుంటాడు. ఎట్లా తోలుకు వచ్చిండ్రా నేను? ఆడైతే మస్తు దాన్ని చేస్తారా. ఇగో ఇది డ్రామా. ప్రజాప్రతినిధులపై నేరముద్ర, తెలుగు రాష్ట్రాల్లో తాజా మాజీలపై 263 కేసులు, ఏపీలో 145, తెలంగాణలో 118. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ అఫిడవిట్ సమర్పణ అంటూ ఒక వార్త. గణాంక యోధుడు సిఎస్ రావు నేడు 100వ పుట్టినరోజు అంటూ 14వ పేజీలో ఆ వార్తను చూడొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 263 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో
ఏపీలో 145, తెలంగాణలో 118 కేసులు నడుస్తున్నాయని, అత్యధికంగా సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేలపైనే అవి ఉన్నాయని వివరించారు. తెలంగాణలోని ఓ సిట్టింగ్ ప్రజాప్రతినిధిపై యావజ్జీవ శిక్ష పడే స్థాయి కేసు ఒకటి ఉందన్నారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలో పూర్తి చేయాలని 2015లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంటూ పిటిషన్ దాఖలైంది. దేశంలోని వివిధ కోర్టుల్లో తాజా మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలపై మొత్తం 4442 కేసులుంటే సిట్టింగ్లపై ఉన్న కేసులు 2556. యావజ్జీవ శిక్ష పడేంత తీవ్రమైన 413 ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేలపై యావజ్జీవ శిక్ష పడేంత తీవ్రమైన 174 మంది, స్టే ఉన్న కేసులు 352 అంటూ మొత్తం నేర చరిత్రలే దోపిడీలు, దొంగతనాలు చేసినటువంటి నేర చరిత్రలు మాత్రమే చట్టసభలకు పోతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ప్రపంచంలో కరోనా విలయం చూసుకుంటే ఒకసారి ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 2,59,000 కేసులు వస్తే మరణాలు 5,500 వచ్చినాయి. మొత్తం కేసులు వచ్చేసి ఇప్పటి వరకు 2,78,00,000 ఉంటే ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 9,04,711. ఇక భారతదేశంలో 89,000 కేసులు నిన్న వచ్చినాయి. 1,115 మంది నిన్న ఒకరోజు చనిపోయారు. మొత్తం కేసులు 43 లక్షలు, మొత్తం మరణాలు 73,000. ఇక తెలంగాణ సంగతి మీకు ఎరుకున్నదే, కోర్టులే చెప్పినాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న 10,000 కేసులు వచ్చినాయి, మళ్ళీ 74 మంది చనిపోయారు. మొత్తం 5,27,000 కేసులు నమోదైతే 4,634 మంది ఇప్పటి వరకు అక్కడ చనిపోయారు. ఇది ఇట్లుంటిగో రూపాయలు 1.12 కోట్ల లంచం అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్. బాధితుడి ఫిర్యాదుతో అవినీతి శాఖ బృందాల సోదాలు. 40 లక్షలు 8 చెక్కులు తీసుకున్న అధికారి. మిగతా సొమ్ముకు బినామీ పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేసేలా ఒప్పందం అంటూ ఇక చూసుకో ఎట్లా ఉందో కథ. అవినీతి నిరోధక శాఖ అధికారులకు అతిపెద్ద తిమింగలం చిక్కింది. 1.12 కోట్ల అవినీతి వ్యవహారంలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం దొరికిపోయాడు. 112 ఎకరాల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో నిరభ్యంతర పత్రం ఎన్ఓసి ఇచ్చేందుకు 40 లక్షలు తీసుకొని 5 ఎకరాలను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించేలా ఒప్పందం రాయించుకోవడం అవినీతి శాఖ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యవహారంలో అడిషనల్ కలెక్టర్ నగేష్తో పాటు నర్సాపూర్ ఆర్డీఓ బి అరుణారెడ్డి, చిలబ్చేట్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్, బినామీ జీవన్ గౌడ్లను అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అవినీతి శాఖ అధికారుల విచారణ సమయంలో నగేష్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో అధికారులు వైద్యుని రప్పించి చికిత్స అందించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వెలుగటూరుకు చెందిన గడ్డం నగేష్ మెదక్ జిల్లాకు రావడానికి ముందు కామారెడ్డి నిర్మల్లో ఆర్డీఓగా పనిచేశారంటూ ఒక వార్తను చూడొచ్చు. అడ్డంగా దొరికిన అదనపు కలెక్టరు, మొన్నగా తహసీల్దార్ దొరికే తెలంగాణలో మళ్ళీ అవినీతి లేదు, అవినీతి రహితం అని మనం ముచ్చట్టు చెప్తా ఉంటారు. కోట్ల రూపాయల భూములు మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఇవే మార్పులు చేర్పులు కేసీఆర్ కుటుంబం చేస్తే ఎవరికి దొరకరు, వీళ్ళు చేస్తే మాత్రం దొరుకుతుంది. ఇంతకంటే పెద్ద దొంగలు కదా. వేధింపులకు బలైన బుల్లితెర నటి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న మౌనరాగం సీరియల్ ఫేమ్ శ్రావణి. దేవరాజ్ రెడ్డి బెదిరింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు. 13వ పేజీలో ఆ వార్తను చూడొచ్చు. పేదల వైద్యానికి పెద్ద కష్టం, నిమ్స్లో ఆరోగ్యశ్రీ రోగులకు అవస్థలు. పేదల కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులోకి తెచ్చింది. అర్హులైన వారికి దీని ద్వారా పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని కొంతమంది వైద్యులు సిబ్బంది నిర్వాహకంతో నిమ్స్ ఆసుపత్రిలో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. ఆపద సమయంలో ఇక్కడికి వస్తే ఆ పథకం కింద ప్రవేశం కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఒరిజినల్ కార్డులు ఉంటేనే అనుమతిస్తామని తేల్చి చెప్పడంతో రోగుల బంధువులు విధిలేక నగదు చెల్లిస్తున్నారు. మరికొందరు కార్డు కోసం తిరిగి గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. ఫలితంగా రోగులకు సకాలంలో సేవలు అందడం లేదు. నిమ్స్లో పరిస్థితి ఇది. అసలు ఆరోగ్యశ్రీకి సంబంధించి కేసీఆర్ ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు హాస్పిటల్లకు చెల్లిస్తలేడు. అందుకోసమే వాళ్ళు ముప్పు తిప్పలు పెడతారు. నిమ్స్లో కూడా అదే పరిస్థితి ఉంది. హిమాలయాల్లో అత్యంత శీతల ప్రదేశంలో దిగిన హెచ్ఏఎల్ రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అట. శీతల ప్రదేశంలో దిగిందట. చిరు లోహ విభాగం యుద్ధానికి సిద్ధమైందంటూ ఒక వార్త హిమాలయాల్లో. ఇది ఇట్లుంటే ఇక శ్రీధర్ షింజో అబే వారసుడి ఎంపిక జపాన్ అట. జపాన్లో జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఆయన ఏం చెప్పిందంటే, నాకు పేగు సంబంధితమైనటువంటి వ్యాధి ఉంది, నేను పూర్తి స్థాయిలో పరిపాలన నిర్వహించలేకపోతున్నా అని చెప్పి నేను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నా అని షింజో అబే ప్రకటించిండు సొంతంగా. కానీ మన దగ్గర దుక్కున్నా నాకేమైంది, ఇంకా పరిపాలన చేస్తా, శాత కాకున్నా పామ్ హౌజులలో బన్నా మన తాన లీడర్లు మాత్రం గిట్లుంటారు. బయట దేశాల్లో వాళ్ళ దేశాల పట్ల ప్రేమ, ఆ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి అట్లా తప్పుకుంటారు. ఇది ఈనాడు. ఇక వెలుగు దినపత్రిక. భూములు, ఇండ్లు, ప్లాట్లు అంతా డిజిటల్.
రిజిస్ట్రేషన్ నుంచి మ్యుటేషన్ దాకా మొత్తం ఆన్లైన్లోనే. అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టిన బాతాల పోషెట్టి జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా ఎంఆర్ఓలు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ల అధికారం వారికే. ఇతర భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్కు పాత పద్ధతే. ధరణిలో భూముల వివరాలు చూసేందుకు ఛాన్స్. పాస్బుక్లోకి ఫ్యామిలీ మెంబర్ల పేర్లు కూడా. రెవెన్యూ కోర్టుల రద్దు. వివాదాలుంటే సివిల్ కోర్టుకి అంటూ ఒక వార్తనేసిండు. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే ధరణి వెబ్సైట్ ఉంది కదా, ధరణి వెబ్సైట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ భూములు, ఈ లీడర్లు ఎవరైతే ఉంటారో ఆయన ఫ్యామిలీ బినామీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి భూముల సర్వే నెంబర్లు ఏవైతే ఉంటాయో అవి కనిపించాయి. ఎందుకంటే వీళ్ళ చేతిలో నడుస్తుంది కదా ధరణి వెబ్సైటు. అందుకోసమే అవిటిని హైడ్ చేసి పెట్టిరు అన్నట్టు, అవి దొరకకుండా దాచిపెట్టిరు అన్నట్టు. నువ్వు దాచిపెట్టినా ఏం చేసినా నేను తీసుకొస్తా ప్రజల ముంగడ పెడతా. కానీ ఇగో ఈ ధరణి అనేది అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి ఒక నాటకం ఇది. ఇది ధరణి అనేది కల్వకుంట్ల కంపెనీలో ఒక పార్ట్. ఇది రేపు మీరు చూస్తారు కదా ఏం జరుగుతుంది. నీ భూమి మార్చాలన్నా ఓటేస్తావా, నీ భూమి ఇటు రాయన్నా నీకు ఓటేస్తావా, ఈ టైంకి వస్తుంది చూడు. అత్యంత ప్రమాదకరం ఇది. అరగంటలో కంప్లీట్. తహసీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా అధికారాలు కల్పిస్తున్న వీళ్లకు వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారం మాత్రమే ఉంటుంది. రిజిస్ట్రేషన్తో పాటు మ్యుటేషన్ కూడా వారి వద్దే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టుకుంటే ఎంఆర్ఓ వారికి టైం కేటాయిస్తారు. భూమి అమ్మే వాళ్ళు పాస్బుక్ పట్టుకొని వెళ్ళాలి. వివరాలను ఆన్లైన్లో చెక్ చేసి ఛార్జీలు తీసుకొని వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ భూమి వివరాలు అమ్మిన వాళ్ళ పాస్బుక్ నుంచి వెంటనే డిలీట్ అయి కొన్నవారి పేరు మీదకు యాడ్ అవుతాయి. వెంటనే అక్కడే మ్యుటేషన్ కూడా చేసేస్తారు. ఆ టైంతో సహా ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఆ టైంతో సహా లాగ్ బుక్లోనూ ఎంటర్ చేస్తారు. రిజిస్ట్రేషన్ పేపర్లు, పాస్బుక్, ధరణి కాపీ కూడా అప్పుడే ఇస్తారు. ఇదంతా కూడా అరగంటలోనే అయిపోతుందని చెప్పిండు. అరగంటలోనే అయిపోతున్న మాట ఆనందం మనకు చెప్పిండు. దాని వెనకాల జరుగుతున్న తతంగం మీకు తెలిసే వర్గాలనే మీ కొంప కొల్లేరైతుంది. ఇంచు టు ఇంచు సర్వే అని చెప్తుండ్రు. రాష్ట్రంలోని మొత్తం భూమిని ఇంచు టు ఇంచు సర్వే చేయించి డిజిటల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ రూపొందిస్తామని సీఎం తెలిపారు. ఈ ఇంచు టు ఇంచు కథ ఏంది అని అంటే దీనికి ఈ సర్వే చేయడం కోసం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తారట బాతాల పోషెట్టి. ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి మొత్తం సర్వే చేస్తారట. సర్వే చేసి ఇంచు టు ఇంచు సర్వే చేసి అప్పుడు దాన్ని డిజిటలైజ్ చేస్తా అంటున్నాడు. అసలు ఈ విఆర్ఓ వ్యవస్థను ఏదైతే రద్దు చేసిండో ప్రతి గ్రామానికి విఆర్ఓ ఉన్నాడు కదా, మరి ఆ విఆర్ఓలను ఉపయోగించుకొని సర్వే చేయొచ్చు కదా. అది చేయడట. ప్రైవేట్ కంపెనీకే అప్పచెప్పాలి. మనం పైసలు ఇవ్వాలి ప్రైవేట్ కంపెనీ. ఆ ప్రైవేట్ కంపెనీ ఎవరిదై ఉండాలి? మళ్ళా కొడుకు రామారావు చుట్టాలది, ఫ్రెండ్స్ దై ఉండాలి. ఇది కంగనా ఆఫీస్ కూల్ చేసిన బీఎంసీ. సవాల్ చేసినట్లుగానే హీరోయిన్ కంగనా రనౌత్ టైట్ సెక్యూరిటీ మధ్య బుధవారం ముంబై వచ్చారు. ఆమె సిటీకి రాకముందే అక్రమ నిర్మాణం అంటూ బీఎంసీ కంగనా ఆఫీస్ను కూల్చివేసింది. దీనిపై కంగనా మండిపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు నా ఇంటిని కూల్చేశారు, రేపు మీ అహంకారం అలాగే కూలిపోతుందని ఫైర్ అయిందట ఆమె. ఇక కంగనా ఆఫీస్కి సంబంధించి ఇక జనరల్ అక్బర్ వర్సెస్ కేసీఆర్. కరోనాపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్కి ఎంఐఎం ఎల్పీ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీకి మధ్య మాటల యుద్ధం జరిగిందంటూ. మాటలు లేవు, ఏం లేవు, అంత అవుతుంది డ్రామా, హంబక్. ఇది డ్రామా 100%. ఈ మాటల యుద్ధం జరగాల్సింది ఎవరి మధ్య జరగాలి? సీతక్క కేసీఆర్కి మధ్య జరగాలి, బట్టి విక్రమార్కకు కేసీఆర్కి మధ్య జరగాలి. కానీ వీళ్ళే అదే నేను చెప్పిన కదా ఇదివరకు దాకా, ఏది పోరాడు తప్పు చేస్తే ఆడ కూర్చుంటే కొట్టి తీసుకొచ్చినట్టు అగో అది కథ అన్నట్టు. కేసీఆర్ తప్పు చేస్తే అక్బరుద్దీన్ ఓవైసీ చల్లడు ఇంటికి నడవన్నట్టు తోలుకొచ్చినట్టు ఉంటుంది ఈ చర్చ. అది టీవీ ఆర్టిస్ట్ శ్రావణి ఆత్మహత్య. టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ప్లాట్లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారంటూ ఒక వార్త 4వ పేజీలో చూడొచ్చు. వెలుగులో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్కు బ్రేక్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ఆగినాయి. బ్రిటన్లో ఈ వ్యాక్సిన్ ఇచ్చిన ఓ వాలంటీర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ముందు జాగ్రత్తగా బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలో వేల మందిపై జరుగుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్ టెంపరీగా నిలిపివేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ఆస్ట్రాజెనికా కంపెనీ చెప్పింది. అయితే బ్రిటన్లో జరిగిన ఘటనతో ఇండియాలో ట్రయల్స్పై ఎలాంటి ప్రభావం ఉండబోదని మన దేశంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కు ఉత్పత్తి చేస్తున్న సిరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ చెప్పిండట. కరోనా కంట్రోల్లో మనమే బెస్ట్ అట. టెస్టుల్లో దేశ సగటునే మించిపోయినాం సీఎం కేసీఆర్. ఇక చూడరా ముచ్చట. కరోనా కంట్రోల్లో మనమే బెస్ట్, టెస్టుల్లో దేశ సగటునే మించిపోయినమాట మనం. సిగ్గు, శరము, సీము, నెత్తురు ఏమని ఉంటే ఈ వార్తను నమ్మాలిగా. ఈయన ముచ్చట. కేంద్రాన్ని అలర్ట్ చేసింది ఈయననేనట. కేంద్రాన్ని అలర్ట్ చేసిందే ఈయననట. ఏమని? కరోనా వస్తుందని అలర్ట్ చేసిందే ఈయననట. ఇక చూడరా, ఫ్లైట్లు బంద్ పెట్టాలని ఫస్ట్ చెప్పింది నేనే. ఇక చూడరి బాతాల పోసేటి ముచ్చట్టు. ఫ్లైట్లు బంద్ పెట్టమని కేంద్రానికి చెప్పింది ఫస్ట్ నేనే అంటుండు. ఇక రాష్ట్రంలోనే రికవరీ రేట్ ఎక్కువ, డెత్ రేట్ తక్కువ. చూస్తున్నారు కదా ప్రజలారా ఇవన్నీ. కేసీఆర్ బతికే ఉన్నాడు, ఎవరికి ఏం కానియాడు.
అదే వచ్చింది బాధ. కేసీఆర్ బతికే ఉండి ఎవరికి ఏం కానియడు, ఎవరికో వైద్య సేవలు అందనియడు, ఎవరికో సూది మంది అందనియడు, ఎవరికో పీపీఈ కిట్ అందనియడు, ఎవరికో 10 రూపాయల సాయం అందనియడు. కేసీఆర్ బతికే ఉన్నాడు. ఇది కరెక్టే. మరి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడంపై పరిశీలిస్తాం. ఏనన్నా ఆయన ఏనాడు పరిశీలిస్తాం? ఇంకా జనం చచ్చిపోయినాకనా? కరోనా అంతమయ్యే టైంకా? దొంగ మాటలన్నీ. ప్రైవేట్ వాళ్ళు దోచుకుంటారని ముందే ఊహించినాం. మరి ముందే ఊహించి ఏం పొడిసిరు? మరి ఎందుకో కట్టడి చేయకపోతివి అవి? ఓహో, కులపోలేనా? ప్రతిమ హాస్పిటల్స్ కులపోలదేనా? యశోద హాస్పిటల్ కులపోలదేనా? అందుకోసం ఊకున్నావు ముందే ఊహించిన అని చెప్పి. అన్నీ ఏక్ నెంబర్ దొంగ మాటలు. ప్రజలారా నమ్ముతారా? మీరు కామెంట్ పెట్టండి అన్న. కరోనా కంట్రోల్లో మనమే బెస్ట్ అని బాతాల పోసేటి చెప్తా ఉన్నాడు. నమ్ముతున్నారా? ఇది నమ్మితే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ పెట్టండి అన్న. కరోనా కంట్రోల్లో చాలా రాష్ట్రాలతో పోలిస్తే మనమే మెరుగ్గా ఉన్నామని, మన దగ్గరే రికవరీ రేట్ ఎక్కువ అని సీఎం కేసీఆర్ అన్నాడు. టెస్టులు బాగా చేస్తున్నామని, ఇందులో దేశ సగటును మించిపోయామని పేర్కొన్నారు. డెత్ రేట్ చాలా తక్కువగా ఉందన్నారు. కరోనాపై మొదటి నుంచి కేంద్రాన్ని తామే అలర్ట్ చేశామని, ఇక కేంద్రానికి మోడీకి ఎక్కడ సోయి లేకపోతే అసలు ఏంది ఎట్లా మరి? నిజమేనా? కేంద్ర ప్రభుత్వం మోడీ గారేమో కేసీఆర్ దిక్కు చూసుకుంటా అయ్యో ఈ కరోనా గురించి ఏమైనా చెప్తాడేమో అది అమలు చేయాలన్నాడు, చూస్తున్నట్టు బిల్డప్ ఇస్తా ఉన్నాడు. పోయి పంచివి ఫామ్ హౌస్లో 14 రోజులు పత్త లేకుండా గజ కరోనా వచ్చింది, ప్రగతి భవన్కు దాకింది అనగానే పోయి ప్రాణభయంతో బన్నోని నువ్వు అలర్ట్ చేసినావు. నిన్ను ఓ దిక్కు ఐసీఎంఆర్ ముళ్ళుకట్టెతో పడిసే, అటు హైకోర్టు మొట్టికాయలేసే, సిగ్గు లేదు, శరం లేదు, దరిద్రం ప్రభుత్వం, సత్యనాశ పరిపాలన అని జనమంతా తిడితే అయినా కూడా మేలుకోక ఇవాళ వచ్చి కరోనాలో కంట్రోల్లో మేమే ఫస్ట్ అంటావు. నువ్వు ఫస్ట్ ఆ కరోనా కంట్రోల్లో చూడాడ కామెంట్లు చూడు ఏమంటారో చూడు, కామెంట్లు చూడు. సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వానికి అని తిడతా ఉన్నారు అలా. ఇందులో దేశ సగటును మించిపోయామని పేర్కొన్నారు. కరోనాపై మొదటి నుంచి కేంద్రాన్ని తామే అలర్ట్ చేశామని, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు బంద్ పెట్టాలని ఫస్ట్ తామే చెప్పామని అన్నారు. హెల్త్ బడ్జెట్ పెంచాలని పీఎం కాన్ఫరెన్స్లో చెప్పానని, మర్కజ్ గురించి కూడా కేంద్రాన్ని తామే అలర్ట్ చేశామని చెప్పారట. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనాను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బుధవారం అసెంబ్లీలో కరోనాపై షార్ట్ డిస్కషన్లో బాతాల పోషెట్టి మాట్లాడిండు. లాక్డౌన్ టైంలో తమ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలకు సేవలు అందించారని లాక్డౌన్ టైంలో తమ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలకు సేవలు అందించారని కొనియాడిరట. చూసుకోరి ప్రజలారా, సేవలు అందించిరట. మంత్రి ఈటల రోజు కరోనా అంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే కనీసం 2 రోజులైనా నియోజకవర్గానికి వెళ్ళేవారని చూసినావా? ఈటల రాజేంద్రది ఏం తప్పలేదు. ఈటల రాజేంద్ర ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్, అన్అఫీషియల్ చీఫ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ. నువ్వు ఈటల రాజేంద్ర చేసిన దాంట్లో ఒక్క పావులనన్న చేసినావు. ఇంకా గాదర్ కిషోర్ ఏమో చెప్తా ఉన్నాడు నిన్న, కేటీ రామారావు బాటలో ఈటల రాజేంద్ర గారు నడిచాట, మొత్తం కరోనాను కంట్రోల్ చేసుకొస్తా ఉన్నాడట ఆయన. ఏమి జోకుడు తమ్మి ఇది? గీతిరిగా జోకుడా? జాతి విలువలు మరిచి, జాతి ప్రయోజనాలు మరిచి, కేవలం టికెట్ల కోసం, పదవుల కోసం ఇంత జోకుడు ఎందుకు తమ్మి? ఇది ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్కి బ్రేక్ అంటూ ఒక వార్తను ఇప్పటికే చూసినాం కదా. రాజ్భవన్ కాదు, ఇది ప్రజాభవన్. నేడు హెల్త్, ఎడ్యుకేషన్, గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం. ఇవాళ ఏడాది పాలనపై గవర్నర్ తమిళసై వ్యాఖ్యలు అంటూ రాజ్భవన్ కాదు ఇది ప్రజాభవన్ అని చెప్తా ఉంది. తమిళనాడు కూతురిగా, తెలంగాణ సోదరిగా ఇక్కడి ప్రజలకు గవర్నర్గా సేవ చేయడం పట్ల నాకు గర్వంగా ఉంది అని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై అన్నారు. ఏడాది పదవి కాలంలో తెలంగాణ ప్రజలు తన మీద చూపిన ప్రేమ, ఆప్యాయతకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తొలుత తెలుగులో ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ గ్రీటింగ్స్ను తెలిపారు. ప్రజలకు సేవ చేయడం అంటే తనకిష్టమని తెలిపారు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం చారిత్రాత్మక పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలకు నమస్కరిస్తున్నామని ఆమె అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలకు అని చెప్పింది, సాధించిన కేసీఆర్ కాదు. చూడరు మరి ఇది ఇట్లుంటిగో. జోడేఘాట్లో కుమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ సోయం బాబురావు, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి తదితరులు అంటూ ఒక వార్తను మనం చూడొచ్చుడా. ఎల్ఆర్ఎస్ పేరిట కొత్త దోపిడీ, ప్రభుత్వమే దోచుకుంటే ప్రజలకు దిక్కెవరు? బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్. కుమరం భీంను దొంగ దెబ్బ తీసిన నిజాంను పొగడడం మూర్ఖత్వం. రాబోయే రోజుల్లో కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలి. వివేక్ వెంకటస్వామి. ఆదివాసులపై కేసులు పెడుతున్న కేసీఆర్, సోయం బాబురావు. ముగిసిన 2 రోజుల విమోచన యాత్ర అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఎవరైతే
కొమరం భీం నిన్న జోడెగఢ్ కాడికి పోయి కొమరం భీంకు నివాళులర్పించారు బీజేపీ నేతలు పోయి. ఇదే కొమరం భీం జల్ జంగల్ జమీన్ అంటూ ఒక నిజాంల పైన రజాకార్ల పైన యుద్ధం చేసి అటవీ పైన హక్కులు సాధించినటువంటి కొమరం భీం మనవరాలు మనవడియాల పెంకుటింట్లో ఇల్లు కురుస్తున్న ఇంట్లో బతుకుతా ఉన్నారు. ఈ కొమరం భీం పేరు చెప్పుకొని దొంగ మాటలు చెప్పి పైకి వచ్చినటువంటి బాతాల పోసేటి 9 ఎకరాల ఇళ్లలో ఆయన కురుకుతా ఉన్నాడు. ఛత్తీస్గఢ్ కరెంటుపై హడావిడి నిర్ణయాలతో డిస్కంలకు 261 కోట్ల షాక్. లైన్ బుక్ చేసుకొని కరెంటు కొనకపోవడంతో పవర్ గ్రిడ్ నోటీసులట. ఛత్తీస్గఢ్ పవర్ మన రాష్ట్ర డిస్కంలకు మరో షాక్ ఇచ్చింది. దాన్ని ఎక్కువ రేటు కొనడంతో పాటు రాష్ట్రానికి తెచ్చుకునేందుకు చేసిన హడావిడి కొంప ముంచింది. విద్యుత్ లైన్ కారిడార్ కోసం ఆగమాగం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు డిస్కం మెడకు చుట్టుకుంటున్నాయి. నేను చెప్పిన కదా, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుక్కొస్తారు అడ్డగోలుగా రేటు కొనుక్కొస్తా ఉన్నారు. ముందస్తు రాబోయే ఏడాదిలో కూడా నాకు ఇంత కరెంటు కావాలని ముందే అడ్వాన్స్ ఇచ్చారు చూసినావా. ఇక ఇప్పుడు కరెంట్ వద్దని చెప్తున్నారా, అడ్వాన్స్ అటే వీకింది. ఇగో ఇది కథ. ఇట్లా కేసీఆర్ అనే వ్యక్తి, నేను చెప్తున్నాగా మీకు రెవెన్యూ చట్టం కథ కూడా ఏదో ఒక రోజు ఇట్లా వార్తా రూపంలో వస్తుంది. మోసం చేసిన రెవెన్యూ చట్టం అని చూడరు మీరు. ఏంటంటే ఈ డిస్కంలు ఈ కథ ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొని ఎక్కువ ధరకు, అది కూడా ఇక్కడ తక్కువ ధరకు తయారు చేసే అవకాశం ఉన్నా ఇది వద్దట. ఎక్కువ ధర పెట్టి కొనాలి. మధ్యలో షెల్ కంపెనీలు ఉంటాయి కదా, కల్వకుంట్ల బ్యాచ్ కంపెనీలు, ఆ కంపెనీల ద్వారా కొనుక్కొచ్చి కమిషన్లు అటు పోవాలి. రూపాయి కరెంటు తయారయ్యేది ఉంటే 2 రూపాయలు పెట్టి ఛత్తీస్గఢ్కి కొనుక్కొస్తున్నాడు మన పోషెట్టి. ఇది ఇట్లుంటే మెదక్ అడిషనల్ కలెక్టర్ అరెస్ట్. 1.12 కోట్ల లంచం కేసులో నగేష్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ. నర్సాపూర్ ఆర్డీఓ చిలప్చేట్ తహసీల్దార్ కూడా అరెస్టు. అడిషనల్ కలెక్టర్ ఇంట్లో సేల్ అగ్రిమెంట్లు, బ్లాంక్ చెక్లు సీజ్. నర్సాపూర్ ఆర్డీఓ ఇంట్లో 28 లక్షల డబ్బు, 1 కిలో బంగారం స్వాధీనం అంటూ అడిషనల్ కలెక్టర్ నగేష్ చూడరుగా డబ్బు ఎట్లా దొరికిపోయిందో. ఇట్లా ఉన్నారు మొత్తం అవినీతి. అసలు యథా రాజా తదా ఉద్యోగి కదా. కేసీఆరే ఇంత అవినీతి పరుడు కదా. కేసీఆర్ అవినీతి ఎవరికైనా బయటకు వస్తుందా? రాదు. ఆయన చేతుల్లోనే సంస్థ యంత్రాంగం ఉంటుంది కాబట్టి రాదన్నట్టు. ఇగో ఇది వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఏందాయో. అసెంబ్లీలో కాళోజీ చిత్రపటాన్ని నివాళులు అర్పిస్తున్న బాతాల పోషెట్టి. ప్రగతి భవన్లో ప్రముఖ సాహితీవేత్త రామచంద్రమౌళి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి. ఓకే, కాళోజీతోటి ఏ బాధ లేదు. ఎందుకంటే కాళోజీ పెద్దగా ఏది అక్షర యుద్ధమే చేసింది తప్ప ప్రత్యక్ష యుద్ధం చేయలే కాబట్టి జయశంకర్ సార్ను మరుగున పడేయాలి, కాళోజీని పైకి లేపాలి. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స పరిశీలిస్తాం ప్రగతిలో ఉంది అడ రాయి. రేపే ఆరోగ్యశ్రీలోకి కరోనా అని రాయి, రేపే అని రాయి. ఇట్లా గోడ మీద వచ్చినోడల్లా చూసుకుంటాడు, ఓహో రేపా అని మళ్ళా పోతాడు అన్నట్టు. అంత దొంగ పనే కేసీఆర్ది. అక్బర్ వర్సెస్ కేసీఆర్ డ్రామా ఇది, దీన్ని పూర్తిగా నమ్మొద్దు. కరోనాపై ప్రకటన అసమగ్రం. వివరాలేవి? పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ కార్మికుల సేవల ప్రస్తావన ఏది? ఎన్ని విరాళాలు వచ్చాయి, ఎంత ఖర్చు చేశారు అక్బరుద్దీన్? అదంతా రాస్తే 200 పేజీల మహాభారతమే అవుతుంది. సభ్యులు కోరితే వివరాలను వ్యక్తిగతంగా అందజేస్తాం. విఫలమైనట్లుగా మాట్లాడతారా ముఖ్యమంత్రి కేసీఆర్? ఏం మాట్లాడినా ఈ డ్రామా బంద్ చేయరు. దాని ఉనికిని చిన్నది చేయడం కోసం మీరు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ను అమలు చేయాలి. కోవిడ్కు ఇన్సూరెన్స్ కార్డులను అనుమతించాలి. ప్రగతి భవన్తో రాజ్భవన్ను అనుసంధానం చేస్తా. నువ్వు చేయలేవు మేడం, ప్రగతి భవన్ అది గడి. ఏడాది ఎంతో సంతృప్తికరం. నా సూచనలో ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై అంటూ ఒక వార్త. ఇది తీసుకుంటేనే గిట్లుందా? పేదలకు బ్రహ్మాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం కాదు, పేదలకు గుదిబండ కాబోతుంది. మీరు చూడరు, నేను చెప్తున్నా కదా. బుల్లితెర నటి శ్రావణి అనుమానాస్పద మృతి. టిక్టాక్లో పరిచయమైన దేవరాజు రెడ్డితో ప్రేమ, అతడి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందన్న కుటుంబ సభ్యులు. కుటుంబం మరో వ్యక్తి వేధింపుల వల్లే అంటూ దేవరాజు. కేసు నమోదు, కొనసాగుతున్న దర్యాప్తు అంటూ ఒక వార్త. ఇక ఈసారి 40 లక్షలు ఏసీబీ వలలో అదనపు కలెక్టర్ నాగరాజ్ తరహాలో భారీ లంచం అంటూ. మీరు మాత్రమే దొరుకుతారు. మీకు బుద్ధి జ్ఞానం ఏముండదు, మీరు మాత్రమే దొరుకుతారు. ఈడ పాయింట్ చెప్తా ఉన్న అర్థం చేసుకోరు. మీరు మాత్రమే దొరుకుతాడు, వాళ్ళు దొరకరు, గుర్తుపెట్టుకోరు. కంగనా ఆఫీస్ కూల్చివేత. బాలీవుడ్ నటిపై శివసేన ప్రతీకారం అంటూ ముంబైలో సినిమా వాళ్ళకు సంబంధించి ఒక ఉద్రిక్త వాతావరణమే నడుస్తూ ఉంది. ఇక గీత దాటితే వేటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమల్ని అడ్డుకోండి. లదాఖ్ కమాండర్ల ఆర్మీ స్పష్టమైన ఆదేశాలు. పాంగాంగ్లో రెచ్చిపోతున్న చైనా బలగాలు. సరస్సు ఉత్తరాన భారీగా సేనల మోహరింపు. 8 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిన పిఎల్ఏ దళాలు. తూర్పు లదాఖ్లో మొత్తం 50,000 బలగం. సరస్సుపై భారత యుద్ధ విమానాల చక్కర్లు. నేడు మాస్కోలో విదేశాంగ మంత్రుల భేటీ అంటూ ఒక వార్త. ఈపీఎఫ్ వడ్డీ తొలుత 8.15%. తొలి రోజు ఎంసెట్కి 85% హాజరు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ప్రయోగాలకు బ్రేక్.
సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక సాక్షి, నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్ నామినేట్ అయిందట. దానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2021 నోబెల్ శాంతి పురస్కారం రేసులో నిలిచారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఒప్పందం కుదిరేలా కృషి చేసినందుకు గాను నార్వే పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెడ్డే ట్రంప్ను అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేసిందట. ఇవ్వవలసిందే ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు ఇటువంటి వస్తూ ఉంటాయి. ఇంకా చాలా ప్రయోగాల్లో పాల్గొన్న ఒకరికి అనారోగ్యం, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కు బ్రేక్ అట. ప్రయోగాల్లో పాల్గొన్న ఒకరికి అనారోగ్యం అట. కరోనా నుంచి రక్షిస్తుందని అందరూ నమ్ముతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా బ్రేక్ పడింది. వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించడం ఇందుకు కారణమైంది. యూకేలోని ఆరోగ్య వెబ్సైట్ స్టార్ట్ న్యూస్ ప్రయోగాలు నిలిపివేస్తున్న సమాచారాన్ని ప్రకటించిందట. అది అట్లుంటే ఇక లాభం లేదు, ప్లాస్మా పనిచేయట్లేదట. కరోనాను ఎదుర్కోవడానికి ప్లాస్మా చికిత్స ఉపయోగపడుతుందని గత కొద్ది రోజులుగా వినిపిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైద్యంలో ప్లాస్మా చికిత్స ప్రభావం చూపలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. మరణాల రేటును తగ్గించడంలో కానీ, కోవిడ్ తీవ్రతను తగ్గించడంలో కానీ ప్లాస్మా ప్రభావం లేదని వెల్లడించిందట. 7వ పేజీలో ఆ వార్తను మనం చూడవచ్చు. ఇక నేను అమాయకురాల్ని రియా బలవంతంగా ఒప్పించారు. ముంబైలో బైకుల్లా జైల్లో తనకు ప్రాణ భయం ఉంది, బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టును రియా ఆశ్రయించారు. తాను అమాయకురాలనని తనని తప్పుడు కేసులో ఇరికించారని పేర్కొన్నారు. సుశాంత్ కేసులో స్థానిక కోర్టు ఆమెకు 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ పంపిన విషయం తెలిసిందే. 7వ పేజీలో ఆ వార్త. ఇక ఒకే క్లిక్తో భూమి భద్రం కాదు, నేను చెప్తున్నా కదా. ఈ భూమి పంచాయతీలన్నీ మళ్ళీ దొరల దగ్గరకు వస్తాయి. దొర మీరు ఇది చెప్తే గట్టి ట్రిబ్యునల్ కాడ ఉండేది వాళ్ళే, మీరు చూడుర్రి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనాను తెస్తాం, నువ్వు తెలియలేవు లాటర్లోట పీస్ ఏం లేదు, అంత అయిపోయాక తెచ్చుడు ఎందుకు. జలవనరుల్లో కొత్త శకం, రాష్ట్ర జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ ఫైలుపై బాతాల పోశెట్టి సంతకం అంటూ ఒకటి. ఇక టీవీ నటి శ్రావణి ఆత్మహత్య వార్త 10వ పేజీలో. మరో కోటిగారు దొరికారు. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, ఆర్డీఓ అరుణారెడ్డి లంచావతారం బట్టబయలు. అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించిన బాధితుడు 112 ఎకరాల ఎన్ఓసి కోసం 1.12 కోట్లు డిమాండ్. వివిధ దశల్లో ముట్టిన 40 లక్షలు. మాచవరంలోని ఇంట్లో సోదాలంటూ ఒక వార్త. భూముల డిజిటలైజేషన్ అంటూ ఒక వార్తను 3వ పేజీలో. లెక్కలు కుదరట్లేదంటూ ఒక వార్త. ఎంసెట్ లెక్కలట. క్విన్ ఆఫీస్లో కూల్చివేతలంటూ ముంబైలో జరిగినటువంటిది. మూక్యాస్ రిటైల్ స్వారీ అంటూ సిల్వర్ లెగ్ 7,500 కోట్ల పెట్టుబడులు. తర్వాత లైన్లో కేకేఆర్ అంటూ ఒక వార్త. సెమీస్కు జ్వెరేవ్, యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో సెమీఫైనల్లోకి జర్మనీ ఆటగాడు అంటూ స్పోర్ట్స్లో వార్తను చూడొచ్చు. ఇక ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. కరోనా నియంత్రణలో చిత్తశుద్ధితో కృషి. చూసుకోరు ఇక చిత్తశుద్ధి చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు. ఇక చూడు, చిత్తశుద్ధితో చేసినట్టు నా ప్రపంచమే గందరగోళంలో పడ్డది. అనేక కష్ట నష్టాలతో ప్రజలను కాపాడుతున్నాడట బాతాల పోశెట్టి. అనేక కష్ట నష్టాలతోని ప్రజలను కాపాడుతున్నాడట. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మరణాల రేటు తక్కువే. కరోనా చర్యలపై విపక్షాల విమర్శలు సరికాదట. వావు, కరోనా ఇక మేము కూడా తబలా మధ్యలో తీసుకొని గాదర్ కిషోర్, ఆ తర్వాత మీ బ్యాచ్ అంతా కొడుతున్నట్టు జై జయ కేసీఆర్, జై జై కేసీఆర్, కరోనా కట్టడి చేసిన మొనగానివి 14 రోజులు వన్నావు అని కొట్టాలి మేము కూడా. అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చపై సీఎం కేసీఆర్ అంటూ ఒక వార్త. అంటే దాన్ని తగ్గిస్తా ఉన్నాడు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్న వేళ ఓటర్ మహాశయ బహుపరాగ్ ఆలోచించి ఓటు వేయండి, మీరు గ్రేటర్ నిరూపించుకోండి, ఆల్ ద బెస్ట్. ఆదాబ్ హైదరాబాద్ యాజమాన్యం హెచ్చరిస్తూ ఉన్నది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్తగా ఓటేయమని చెప్తా ఉన్నది. ఇటువంటి దొంగలు ఇక దిగుతారు. మళ్ళా వీధి వ్యాపారుల కోసం ఆన్లైన్ వేదిక మోడీ. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని సూచన. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులతో ప్రధాని ముచ్చటంటూ ఒక వార్తను చూడొచ్చు మనం. ఇక కాబోయే ముఖ్యమంత్రి మాట బేఖాతారు, డోంట్ కేర్ అంటున్న నార్సింగ్ మున్సిపాలిటీ. జీవో 111 నీ చిరునామా ఎక్కడ? మున్సిపల్ చైర్మన్ అండ్ టీం చేతివాటం. అనుమతులు నిల్లు, అవినీతి ఫుల్లు, అంజనకాడికి దోపిడీ, సామాన్యులకు బురిడి, సంబంధిత అధికారులకు బాధ్యత లేదా? ఆధారాలు అందిస్తున్నాం, చర్యలేవి? మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీలకు నార్సింగ్ మున్సిపాలిటీతో ఏమిటి సంబంధం? వీరి చేతివాటంతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గుసగుసలంటూ ఒక వార్త. ఇగో చూసుకో, అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ శ్రీవారి దర్శనానికి సంబంధించి. ఇక బరి తెగించిన దివిస్ యాజమాన్యం. పిలాయిపల్లి కాల్వ పేరుతో తన భూమిని నాశనం చేస్తున్నారని ఒక రైతు ఆవేదన.
కలెక్టర్ ఆదేశాలను పట్టించుకొని కింది స్థాయి అధికారులు దివీస్ యాజమాన్యం దివీస్ చేపడుతున్న కాలువ త్రవ్వకాలకు అనుమతులు లేవు. ఇరిగేషన్ డిఈ రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారుల కార్యాలయాల కూతవేడు దూరంలో తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోరా అంటూ దివీస్ యాజమాన్యానికి సంబంధించి ప్రతిరోజు వాడు చేసే అక్రమాల మీద పడతా ఉన్నారు. ఇక ఏసీబీ వలలో అవినీతి చేపలు. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పట్టివేత భూమి ఎన్ఓసి 1,12,00,000 లంచం డిమాండ్ వలపని పట్టుకున్న ఏసీబీ అధికారులు. నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి కూడా పట్టివేత అంటూ ఒక వార్తను మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది ఆదాబ్ హైదరాబాద్లో వచ్చినాయి. ఇక నడుస్తున్నాడు ఎటో పోతున్నాడు ఎట్లా. ఇక కేసీఆర్ ఫోటో చూడరు ఎట్లుందో. పిచ్చి నా కొడుకుల్లారా, నేను నా కోసం చేస్తే మీకోసం అనుకొని పాలాభిషేకాలు చేస్తున్నారా? మీకు అర్థం కాదురా, ఇంకా మీకు అర్థమయ్యే వరకల్లా అరే మొత్తం మింగేస్తారు అన్న సూపుతో ఎటో పోతున్నాడు చూడిగో. ఇగో ఆయన ఫోటో ఇవి నమస్తే తెలంగాణ ప్రత్యేకం ఈ ఫోటోలు. ఎందుకంటే వాళ్ళే సార్ ఒక 10 మందిని జమ చేసి ఫోటో క్లిక్ అనిపించుకొని మళ్ళీ పోయిరు మంచిగా రాలే అట్టి. ఇక వాళ్ళు ఇక పాలాభిషేకం పోసేటప్పుడు ఇక ఇట్లా ఫోటో అయిపోగానే మళ్ళీ ఒకసారి ఇక ఈ టైప్ యాక్షన్ కెమెరా ఈ టైప్ ఫోటో వల్ల అన్నట్టు ఇవి. ఇగో మా భూమి మాదిరో కాదన్నోడు ఎవడు ఇన్ని రోజులు ఎవరి భూమి వాంచే కదా. కేసీఆర్ కొత్తగా అదనంగా ఏమైనా భూమి తెచ్చిపెట్టిండా? మీ భూమిలే గుంజుకుంటున్నారు ఆయన, మీకు అర్థమవుతలేదు. ఈ బాతాల ఇగో పట్టాభిషేకం అట. ఇక ఈ ఫోటోలన్నీ ఆల్రెడీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ ఫోటోలన్నీ ఉంటాయి. ఈ స్పేర్ ఫోటోలు మొత్తం ఏదో బ్రహ్మాండం బద్దలు చేసినట్టు మీరు చూస్తారు కదా ఏం జరుగుతుందో గడీల దొరసాని. ఇగో ఇంత కటౌట్ చేసుకొచ్చింది. ఇది ఏం లేదు ఇక ఇప్పుడు కరెక్ట్ పేపర్. ఇప్పుడు పిల్లల ముడ్లు దూడుస్తానికి సరిగ్గా సరిపోయేటువంటి పరిస్థితిలో ఉంది పేపర్. చూడ్రి. అదనపు కలెక్టర్ అరెస్టు, ప్రైవేట్ దవాఖానలపై టాస్క్ ఫోర్సు. నమస్తే తెలంగాణలో వచ్చే వార్తలను మీరు నమ్ముతుర్రా? నమ్మితే ఎస్, లేకపోతే నో. కామెంట్ ప్లీజ్. ఇగో ఇవి ఇవాళ మార్నింగ్ న్యూస్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు. అలాగే qgroupmedia.com మన యూట్యూబ్ పైన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది యుద్ధం. అందుకోసమే మిత్రులారా మార్నింగ్ న్యూస్ కూడా ఇక మనం దాంట్లోకి రాబోతా ఉన్నాం. qgroupmedia.comలోకి మనం లైవ్ స్ట్రీమ్ తీసుకోబోతా ఉన్నాం. ఇక వీళ్ళ ప్లాట్ఫామ్లలో మనకి ఇబ్బంది అవుతా ఉంది. దయచేసి అందరూ www.qgroupmedia.comలో లాగిన్ అయ్యండి మిత్రులారా. ఎవరైనా చూడాలనుకుంటే మన మార్నింగ్ న్యూస్ దాంట్లోకి మాత్రమే రాబోతా ఉన్నాం. ఇక మనకి ఇక్కడ ఇబ్బంది అవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్మార్.